హాయ్ ఫ్రెండ్స్, ఉపేంద్ర ఫార్మర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను వేపపిండితో కొబ్బరి చెట్లకి వేస్తున్నాను పాదుల్లో. చూడండి, ఇక్కడ ఆల్రెడీ వేసాను. అలాగే ఇది లూర్స్ అంటారండి. ఇది ఇక్కడ పైన చిగురులు కొట్టేస్తుంటుంది పురుగు. చూడండి, అక్కడ ఆల్రెడీ ఒక పురుగు పడింది, వైట్గా కనిపిస్తున్నది. ఇవి ఎకరాకు 5-6 పెట్టుకుంటే కొబ్బరి చెట్లు కానీ ఇలాంటి ఏ చెట్లైనా సరే, ఇలాంటి ట్రాప్ అంటారు దీన్ని. చూడండి, ఇక్కడంతా వేసాను. ఆర్గానిక్ డిఏపి. ఇవి గ్రాన్యువల్స్గా కనిపిస్తున్నాయి కదా. ఇవి వచ్చి ఆర్గానిక్ డిఏపి. ఇది వచ్చి వేపపిండి. ఇదంతా వేపపిండి అండి. ఇది వచ్చి మళ్ళీ బ్లాక్గా కనిపించేది కోకోపీట్ అనమాట. ఈ మూడు మిక్స్ చేసి కొబ్బరి చెట్లు వేసాము ఈరోజు. చూద్దాం రిజల్ట్స్ ఎలా ఉంటాయో. ఇది పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నామండి దీంట్లో. అది స్ప్రేస్ అయినా, ఇక్కడ కింద సాయిల్ అప్లికేషన్ అయినా, ఫోలర్ అప్లికేషన్ అయినా, ఎవ్రీథింగ్ అన్నీ ఆర్గానికేనండి. చూడండి, మీకు ఇది వెళ్తే ట్రాప్ కూడా పెట్టాను, సోలార్ ట్రాప్. ఇక్కడ దోమ, ట్రిప్స్, జాసిడ్స్, అపెట్స్ ఏవైనా కానీ చూడండి, పురుగులు ఎలా పడిపోయినాయి చూడండి. ఇది లైట్ పోగానే 6 తర్వాత లైట్ ఆన్ అవుతుంది. అప్ టు 11 కానీ 12 వరకు ఉంటుంది. 12 తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అది. ఎందుకంటే మిత్ర పురుగులు ఉంటాయి. మిత్ర పురుగులు 12 తర్వాత హెల్ప్ చేస్తాయి అన్నమాట అవి. నా ఎయిమ్ ఏమంటే మొత్తం ఆర్గానిక్గా చేయాలని. ఇందులో ఏ పెస్టిసైడ్ వాడలేదు, కెమికల్వి. ఈవెన్ చూడండి, ఇక్కడ సీతాఫలం ఉంది, ఇక్కడ కూడా ట్రాప్ ఉంది. ఇదంతా ఫ్లవరింగ్ వచ్చింది అనమాట, అదో పిందెలు. అలాగే మామిడి చూడండి, ఇది మల్లిక ఇది బాగానే కాసింది. ఇది నాటిన 1 ఇయర్కే కాసింది అనమాట, బాగానే వచ్చింది. అది సపోటా, అది మామిడి. ఇది వచ్చి జీడి మామిడి. ఇది కూడా కాసింది, ఫస్ట్ టైం అనమాట. చూడండి ఇక్కడంతా చూడండి. అలాగే